అప్పు తెచ్చి 10 లక్షలు బెట్టింగ్ పెడితే అప్పుడు వచ్చినాయి. ఆ 10 లక్షలు పోయినాయి. ఇప్పుడు వానికి ఎలా కట్టాలా? ఇదే మార్గం. హాయి చచ్చిపోతా. మనం నమ్మి వాళ్ళు 10 లక్షలు అప్పించారు. మనం ఏమైనా వాళ్ళు మోసం చేస్తున్నావా? 10 రూపాయలు ఒకటి 20 రూపాయలు ఒకటి అంటే ఈ తాయి సచ్చేది మంచి. మన సస్యమే వాళ్ళకి బుద్ధి వస్తుంది. వీళ్ళెందుకు వస్తారా? సూపర్ మ్యాచ్ నడుస్తా ఉండేది. ఒక్క మ్యాచ్ విన్ అయినా అంటే లక్షాధికారులమేరా. ఈ విధంగా చెప్పి నన్ను పిచ్చాధికారం చేసావా? గమ్మున మధ్య నువ్వు ఇప్పుడు రిస్క్ వేసినప్పుడు రస్క్ వస్తుంది. నిజమే, రిస్క్ పడేది నేను, రస్క్ తీసుకునేది నువ్వు. తెలిసిపోయిందే. గెలిస్తే పార్టీ అయినా డబ్బులు నువ్వే దెంగిస్తావు. ఒకవేళ ఓడిపోతే కంటికే కనపడవు. ఉన్నప్పుడు వచ్చేవాడు ఫ్రెండ్, కష్టాలు ఉన్నప్పుడు వచ్చేవాడే ఫ్రెండ్. మజా అది చెప్పొద్దు మజా. ఎందుకు? అసలు ఎందుకు తెలుసా? నేను కష్టాలంటే వెళ్ళిపోతాను. ఎందుకు మచ్చా? నాకు కష్టాలంటే నచ్చవు మచ్చా. ప్రేమ. అరే మచ్చా, నీ ఫ్రెండ్గా చెప్తున్నా, ఇప్పుడు జరిగే మ్యాచ్ నమ్ముకో, నీ కష్టాలన్నీ తిరిగిపోతాయి. 10,000 పెడితే 10 లక్షలు వస్తాయి. నా అప్పులన్నీ తిరిగిపోతాయి. మ్యాచ్ చేసి ఇచ్చాను మచ్చా. 40 బాల్స్ 150 కొట్టాలి మచ్చా, అంతే. ఇంకేడ విన్ అయ్యేది? 2 వికెట్లే పడినది మచ్చా. నువ్వు పెట్టు విన్ అయిపోతాం అంతే. ఇంకా రీఛార్జ్ చేసి పెట్టు మచ్చా. పెట్టినే ఏమవుతుందో ఏమో. ఏం కాదు మచ్చా, ఖచ్చితంగా విన్ అవుతాము, నాది గ్యారంటీ. నువ్వు చూస్తుండ అంతే. సరే పట్టుకో, పోసేస్తా. మ్యాచ్ గెలిస్తే అప్పులన్నీ తీర్చేస్తా. ఎన్ని వికెట్లు అనిరా? వా ఏది అప్పుడు 9 వికెట్లు అండి. ఇట్లా కదరా వద్దు అని నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏమైందో. ఇంత పని చేసివా నువ్వు? నువ్వు ఇంత మంచిది. నేనే చచ్చిపోతా. ఒరే వినోదు, విన్ అయిపోయాం మనము. మనం విన్ అయిపోయాం రా. నువ్వెంత పని చేసినావు? తారకాయ తీసుకొని పోతారా మచ్చా? సార్ మా వాడు పుల్లమైన సార్, కొంచెం కాపాడండి సార్. మా వాడిని కాపాడండి సార్. మందు అయినాడు. ఏమంత అయినాడు రా? సార్. ఏ కంపెనీ మందురా? సార్ ట్రీట్మెంట్ చేయలేను బ్రో. ఏ ముందు చెప్తేనే ట్రీట్మెంట్ చేస్తాను. డాక్టర్ ట్రీట్మెంట్ చేయడానికే కంపెనీ పేరు చెప్తే డిస్కౌంట్ ఇస్తాను. ట్రీట్మెంట్ 1 lakh ఇస్తావా? ఇక్కడ పడుకోదా, ఇక్కడ పడుకో, తొందర పడుకో, అట్లా పడుకో. వాంతులు కక్కియాలి కదా, 1 నిమిషం కక్కిస్తా వాంతులు. చెల్లెందుకురా? ఓకే ఉండు, కక్కిస్తా. చూడు, ఆడ ఏం చేసినా వాంతికి రాలేదు. నువ్వేం చూపించినావురా వాంతికి వచ్చినట్టు? ఈ మాత్రం నాకు తెలిసి దాన్నే చూపిద్దును కదా, అనవసరంగా డబ్బులు బొక్క వీడికి.